హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శృతి, నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఏంటంటే కలర్ స్కీము, టెట్రాడిక్ కలర్ స్కీమ్ అండి. ఈ టెట్రాడిక్ కలర్ స్కీమ్ని మనం స్కెచ్లో ఎలా చూపించాలనేది అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నేను తీసుకున్న కలర్ స్కీమ్ వచ్చేసి ఏంటంటే టెట్రాడిక్ కలర్ స్కీమ్. ఈ టెట్రాడిక్ కలర్ స్కీమ్లో నేను తీసుకున్న కలర్స్ వచ్చేసి ఏంటంటే ఎల్లో, రెడ్, గ్రీన్ అండ్ వైలెట్. ఈ 4 కలర్స్ అయితే నేను టెట్రాడిక్ కలర్ స్కీమ్కి తీసుకున్నాను. అండ్ ఈ కలర్స్ అనేవి తీసుకొని నేను వేసుకున్న స్కెచ్లో అయితే ఇలా అనేది వేస్తున్నాను. టెట్రాడిక్ కలర్ స్కీమ్ వచ్చేసి మనకి కలర్ వీల్లో రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ షేప్లో ఉంటుంది. అండ్ మళ్ళీ మనం 4 కలర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ షేప్లో వచ్చేలాగా ఏ కలర్ అయినా, ఇప్పుడు నేను తీసుకున్న 4 కలర్స్ అనే కాకుండా మీకు నచ్చిన కలర్స్ అనేవి కూడా తీసుకోవచ్చు, కానీ అది రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ షేప్లో అయితే ఉండాలి. టెట్రాడిక్ కలర్ స్కీమ్ అనేది మనకి రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ షేప్లో ఉంటుంది. అలా ఉన్నదాన్ని అయితే మనం టెట్రాడిక్ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. ఇప్పుడు నేను తీసుకున్న కలర్ అయితే వైలెట్ కలర్. ఇది మీకు వీడియోలో అయితే లైట్గా బ్లాక్ లాగా అయితే కనిపిస్తుంది. ఒరిజినల్గా అది వైలెట్ కలర్లోనే కనిపిస్తుంది. సో అలా మీరు వీడియోలో చూసి మీరు తీసుకుంది వైలెట్ కలర్ కాదు కదా, బ్లాక్ కదా అని అయితే అనకండి. నేను తీసుకుంది వైలెట్ కలరే, కానీ మనకి వీడియోలో అది బ్లాక్ లాగా కనిపిస్తుంది. కలర్స్ అనేవి వేసేసాక లాస్ట్లో నేను ఫినిషింగ్ కోసం బ్లాక్ మార్కర్ తీసుకొని అవుట్లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా అయితే డ్రా చేసుకోండి అవుట్లైన్స్. బ్లాక్ మార్కర్తో అవుట్లైన్స్ అన్నవి డ్రా చేసుకున్న తర్వాత నేను ఈ స్కెచ్లో ఎఫెక్ట్స్ కోసం అంటే ఎల్లో కలర్లో ఎల్లో మార్కర్ అండ్ గ్రీన్ ఇలా అంటే ఏ కలర్ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నానో దానికోసం అనేది ఆ మార్కర్ అనేది యూజ్ చేసి నేను ఎఫెక్ట్స్ అనేవి డ్రా చేసుకున్నాను. సో ఇదండి టెట్రాడిక్ కలర్ స్కీమ్. ఈరోజు ఈ వీడియోలో మనం టెట్రాడిక్ కలర్ స్కీమ్ గురించి అయితే నేర్చుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు మన వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.